ఎలాంటి సందర్భాల్లో మనకి మన డాడీ విలన్ లాగా అనిపిస్తాడు? డాడీని స్కూటీ అడిగితే ఆడపిల్లలకి స్కూటీ ఎందుకమ్మా, పద్ధతిగా రోడ్డు మీద నడిచి రావచ్చు కదా అని అన్నప్పుడు. స్కూటీ అడిగితే పెద్ద బుల్లెట్ తీసుకురావాలి. వెరీ గుడ్. నెక్స్ట్. సమ్మర్ లో ఎంజాయ్ చేయనీయకుండా ఈసెట్ కోచింగ్ కి పంపించినప్పుడు. కరెక్ట్. పాపం దొరికేదే మాకు ఒక సమ్మర్ హాలిడేస్. ఆ సమ్మర్ హాలిడేస్ లో కూడా ఐ సెట్, ఈ సెట్, ఓ సెట్ అని అంటే మేము ఎటు వెళ్ళిపోవాలి? మీరు ఐ సెట్ కోచింగ్ అని వెళ్ళి పక్కన వెంకటేశ్వర థియేటర్ లో మహేష్ బాబు సినిమా కనబడితే ఆడికి వెళ్ళిపోతారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. నేను లైన్ వేస్తున్న అమ్మాయికే మా నాన్న కూడా లైన్ వేస్తే నాకు విలన్ లాగా అనిపిస్తుంది. రే నువ్వు లైన్ వేస్తే మీ డాడీ వేసిన లైన్ నువ్వు తొక్కుతున్నావు. నెక్స్ట్. ఆస్తి పంపకం విషయంలో తమ్ముడు కన్నా ఎక్కువ అన్నకి రాసిచ్చినప్పుడు ఆస్తి ఎక్కువ. ఎంత ఉంది డాడీ దగ్గర? ఏమో ఎన్ని కోట్లు ఉన్నాయో. వెరీ గుడ్. నెక్స్ట్. టీవీ ఆన్ చేసినప్పుడు ఈటీవీ ప్లస్ ఛానల్ చూస్తుంటే వచ్చి న్యూస్ ఛానల్ పెడితే అప్పుడు నాకు డాడీ విలన్ లాగా అనిపిస్తుంది. మా అక్కకి మంచి బర్తన్ తెచ్చి నాకు నల్లగా ఉన్న బట్టను తీసుకొచ్చినప్పుడు. అమ్మాయి చెప్పిన మాటలకి నేను హట్ అయ్యాను. నువ్వెందుకు హట్ అయినవరా? నేను చెప్తా. వాళ్ళ అక్కకి నాలంటే అందమైన మొగుడిని తీసుకొచ్చి అమ్మాయికి మీరిద్దరే ఇంత హట్ అయితే మా మిల్కీ మహేష్ ఎంత హట్ కావాలరా? నెక్స్ట్. నాకు హోలీ అంటే బాగా ఇష్టం సార్. నాకు అది చిన్నప్పుడు ఆ లిమ్కా సీసాలో కలర్ వేసుకొని వాటర్ వేసుకొని వెళ్ళి పక్కింట్లో అట్లా వరుసగా ఇండ్లలోకి వెళ్ళి ఆ కలర్ జల్తా అని డబ్బులు తీసుకునేవాళ్ళు అంటే అప్పుడు 25 పైసే 50 పైసే అలా ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే అది కాస్త మా నాన్నకి ఇన్ఫర్మేషన్ తెలిసింది అనమాట. తెలిసి మా నాన్న వేసి ఆ లిమ్కా సీసా తీసుకొని ఇస్త్రేసాడు సార్. ఆ రోజు ఫస్ట్ టైం నాకు విలన్ లాగా కనిపించాడు. మీ డాడీని తలకాయ పగలొట్టాలి అనే థాట్ వచ్చిందంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసి ఉండాలి. అంటే అది చిన్నప్పుడు కదా సార్. మనకు హోలీ అంటే ఎంజాయ్మెంట్. వెరీ గుడ్. నెక్స్ట్. మా డాడీ నాకు ఎప్పుడు విలన్ అని కనిపిస్తాడు అంటే, నాకు ఒక పెగ్గు పోసి మా డాడీ 3 పెగ్గులు తాగినప్పుడు రేపు నీ కొడుకు పుట్టినప్పుడు నువ్వు కూడా 3 పెగ్గులు తాగి వాడు కూడా ఒకటే పెగ్గిస్తావురా? అది నా నాన్న ప్రేమ అంటే. యాంకర్ రవితో మూవీకి వెళ్తానంటే వద్దన్నప్పుడు నాకు చాలా డాడీ పేరు ఏంటమ్మా? గంగాధర్. గంగమావా నేనే తీసుకెళ్తా. లెట్స్ గో ఇంటు ది సెకండ్ టాపిక్. ముసల్తనం వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేయబుద్ధి అవుద్ది? నైట్ పండుకునే ముందు 2 పెగ్లేసి పండుకుంటారు. గర్ల్స్ కి. గర్ల్స్ అండ్ బాయ్స్. మనం సరదాగా ఫ్యాషన్ ఛానల్ పెట్టుకున్నప్పుడు తీసేసి భక్తి ఛానల్ పెట్టుకుంటారు. కాదు, మనం సరదాగా భక్తి ఛానల్ పెట్టినప్పుడు ముసలోళ్ళు ఫ్యాషన్ టీవీ ఆన్ చేస్తారు. నెక్స్ట్. నేను ముసలివాడిని అయినప్పుడు పక్కింటి ముసలాంకి లైన్ వేయాలనిపిస్తుంది. ఇట్రా నువ్వు స్టేజ్ మీకు రా. ఇప్పుడు ముసలోడు ఒంగుకుంటే ఇట్ట నడుస్తూ ఉంటూ అలా చూడాలి. 1 2 3 రెడీ. రమణి బాగున్నావా? ముసలి వాయిస్ లో రమణి బాగున్నావా? ఒక్కసారి ముసలిలా ఇది. వారికి జోకులు చెప్పడం రాదేమో కానీ యాక్షన్ లో మాత్రం ఎరుగ తీస్తారు. 1 2 3 యాక్షన్. రమణి ఒక్కసారి నాకు ఐ లవ్ చెప్పి ఇక నా ప్రాణం పోయింది పో. వెరీ గుడ్.
నెక్స్ట్ ఒకవేళ నేను ముసలాన్ని అయితే నైట్ రైడ్ R15 బైక్ పైన వెళ్ళాలని పట్టుకొని ఈమె ఊగుతుంటే వాడు ఊగుతుంటాడు. భాస్కర్ కనీసం అప్పటికైనా సుధాకర్ గారి జోక్ పేరుస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. సుధాకర్ ఇప్పుడు నేను చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. కుండంతుంటాడు కానీ కొండంత కామెడీ ఉంటుంది. ఎవరో కాదు, లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ ది బుల్లెట్ భాస్కర్. ఆడవాళ్ళకి ఏంటంటే ఇంత అంత కోరికలు కాదు. ఒక రోజు ఏమైందంటే ఏమండి శ్రీముఖి కట్టుకుని చీర తీసుకురారా అంది. ఇంకమ్మ ఏ రోజైనా శ్రీముఖి చీర కట్టింది? ఒక రోజు మీలాంటి కాలేజ్ లో చదువుకున్న టైంలో అనమాట ప్రిన్సిపాల్ గారు లేడీస్ హాస్టల్ లో దూరుతుంటారు రాత్రిపూట కుర్రాలు. ఆ విషయం ప్రిన్సిపాల్ తెలిసిపోయింది. రే ఎవడైనా గానీ మొదటి రోజు దొరికితే ఆడికి 200 రూపాయలు ఫైన్, రెండో రోజు దొరికితే 300 రూపాయలు ఫైన్, నాలుగో రోజు దొరికితే అనగానే వెనకాల బెంచ్ ఒక లేచే నాలెటోడు, సార్ మంత్లీ పాస్ ఎంతో చెప్పండి సార్. ఇంకా సుధాకర్ గురించి చెప్పాలి. యూట్యూబ్ స్టార్ ఫీల్ అవ్వకండి. ఒకసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్దామని చెప్పేసి బస్ స్టాండ్ లో మనోడు వెయిటింగ్, నేను వెళ్ళా. మనోడు ఇలా పైకి చూస్తున్నాడు. ఏదో బస్సు కింద నుంచి వెళ్తే పైకి చూస్తున్నాడు ఏంటని చెప్పి అడిగా. ఏరా సుధాకరు బస్సు కింద నుంచి వెళ్తే నువ్వు పైన చూస్తున్నావు ఏంటంటే, నేను వెళ్ళి కౌంటర్లో అడిగాను రా భాస్కర్ విజయవాడ బస్సు ఎప్పుడు వస్తుందంటే 3 గంటల పైన వస్తుంది అన్నాడు రా, అందుకే పైకి చూస్తున్నాడు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇది ఫ్లాష్ న్యూస్ ఇవాళ మార్నింగ్ జరిగింది. చాలా విషాదకరమైన విషయం ఏంటంటే సుధాకర్ కన్నా ముందు నేను ఫ్లోర్కి వచ్చా షూటింగ్ అని చెప్పి. సుధాకర్ బయట ఉన్నాడు, సెల్లో బ్యాలెన్స్ లేదు. సుధాకర్ 30 రూపాయలు రీఛార్జ్ చేసుకోమంటే చేసుకొని వచ్చాడు. గోపు మీద ఆడు గట్టి కొట్టాడు. ఇందు సుధాకర్ ఏం కొట్టాడంటే, ఆడు 30 రూపాయలు రీఛార్జ్ చేయమంటే 27 రూపాయలు టాక్ టైం వస్తుంది అన్నాడు రా. మిగతా 3 రూపాయలకి బిస్కెట్లు అడిగాను, అది లాగి పెట్టి కొట్టి పంపించాడు. భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సులభ్ సుధాకర్ చనిపోతే ప్రముఖులు ఎలా సంతాపం చెల్లిస్తారు? సుధాకర్ ప్లీజ్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నిజంగా అసలు నాకు ఏం మాట్లాడావో కూడా తెలియడం లేదు. సుధాకర్ గారి గురించి చెప్పాలంటే ముందు సులభ్ కాంప్లెక్స్ గురించి చెప్పాలి. ఈ మధ్యనే మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ అని స్టార్ట్ చేశారు. విద్యాబాలన్ గారు మరుగుదొడ్లు కట్టించమన్నారంటే దానికి కారణం మన సుధాకర్ గారు. అలాంటి వ్యక్తి మన ముందు లేకపోయినా ఏ మరుగుదొడ్డిని చూసినా మనకి సుధాకర్ గుర్తొస్తాడు. నేను ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్ళినప్పుడే నాకు తెలుసు ఈ రోజు ఇలాంటిదేదో ఉపద్రవం వస్తుందని చెప్పేసి. సుధాకర్ గారు అయ్యా మీకు మీ ఫ్యామిలీకి నా ప్రగాఢ సంతాపం. సుధాకర్ ఇప్పుడు మనతోనే ఉంటాడు. మనం బాత్రూమ్కి వెళ్తున్న ప్రతిసారి ఆయన మనకు గుర్తొస్తూనే ఉంటాడు. ఈ రోజు సుధాకర్ చచ్చిపోవచ్చు గాని మన గుండెల్లో బతికుంటాడు. నా యాల్ది కత్తందుకో జానికి. సుధాకర్ లేని జీవితం నాకు వద్దు జానికి. మా ఇంట్లో బొడ్డోడు చిచ్చుకెళ్ళు అంటే వెళ్ళేవాడు కాదమ్మా. సుధాకర్ బాబాయ్ వస్తున్నాడంటే బుడుక్కమని వెళ్ళేవాడు. రేపటి నుంచి వాడికి సుధాకర్ లేని సంగతి ఎలా చెప్పాలి నాన్న? సుధాకర్ నువ్వు ఎక్కడో లేవు నాన్న, ఇక్కడున్నావు. నాన్నకు ప్రేమతో అనగానే జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, కానీ నాన్నకు కోపంతో అంటూ మన ముందు చాలా సీరియస్ గా వచ్చేస్తున్నాడు మిల్కీ మహేష్. హాయ్, ఎలా ఉన్నారంతా? ఓకే సూపర్. ఇంట్లో నాన్నగారు అంతా బాగున్నారా? మీ అందరికి మీ నాన్నగారు అంటే ప్రేమ భయమా? ఇప్పుడు మా నాన్న గురించి చెప్తా. యాక్చువల్ ఏం జరిగిందంటే, నేను ఇంటర్ చదివేటప్పుడు అనుకుంటా ఇంటికి వెళ్తున్నా, మా నాన్న పిలిచాడు, రే మహేష్ ఇట్రా అన్నాడు.
ఏంట్రా నీకు పాకెట్ మనీ నేను ఇచ్చేదే తక్కువ, నువ్వు ఆ పాకెట్ మనీ దాచుకుని ఇలాంటి పనులు చేస్తున్నావా అంటే మందు కొట్టే తెలిసిపోయిందేమో అని నా బాధ. ఏం చేశాను అన్న అంటే, ఏంట్రా నేను ఇచ్చే డబ్బులతో నువ్వు మొబైల్ కొనుక్కున్నావా? మొబైల్ ఎంత కాస్టో తెలుసా? అయ్యే ఇది మొబైల్ కాదు నాన్న, సిగరెట్ పెట్టా. ఇంకా అయిపోయా, క్లాస్ ఎత్తుకున్నాడు. నాన్నగారు క్లాస్ ఎత్తే ఎలా ఉంటది, మనమేమో కింద చూస్తుంటాం, నాన్నగారు ఇటు చూస్తుంటాం. ఏయ్ ఇట్రా, ఏంటి ఏంటి నువ్వు చేసే పనులేంటి? ఈ చదువుకోని కాలేజీ పంపిస్తే ఇలా నువ్వు చేసేది? ఒకప్పుడు 100-200 పెట్టుకొని ఊరు దాటి వచ్చి నేను లైఫ్ స్టార్ట్ చేశా. ఇంకా సరే తిరుతుంటాం, మనం సైలెంట్ కూడా. ఇంత లోపల తాతయ్య వస్తాడు అనమాట. అప్పుడు ఈయన సైలెంట్ ఉంటాడు. తాత వచ్చి, ఏరా నువ్వు 100-200తో జీతం స్టార్ట్ చేసినావా? నీకు ఇచ్చింది ఎంత? 10 లక్షలు తీసుకోవద్దు కదరా నా కాడ. ఇంకోటి ఒక చిన్న పిల్లాడు, నాన్న నేను ఎప్పుడు కొట్టినా ఎప్పుడు తిట్టినా నువ్వు నన్ను ఏమి అనవు, సీరియస్ అవ్వవు, అలగవు, నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటావు నాన్న అంటే, ఏం లేదు నాన్న, నువ్వు తిట్టిన ప్రతిసారి నీ బ్రష్ తీసుకొని మన బాత్రూమ్ క్లీన్ చేసి పెడుతుంటా. మొబైల్ ప్రస్తుతం మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు. ఇంట్లోకి పోగానే మనం మొబైల్ తీసుకొని తిరుగుతుంటాం బయట గీట అంతా. మా నాన్నకి డౌట్ వచ్చింది, అరే ఏమమ్మా నేను మొబైల్ వాడతా, ఈడు మొబైల్ వాడతాడు, ఈయనకి ఇంత ఏమున్నాయి అసలు అనేసి, రే ఒకసారి నీ మొబైల్ ఇరా అన్నాడు. ఎందుకు నాన్న? లేదు నీ మొబైల్ అమ్మ, మా నాన్నకి అన్ని తెలిసిపోతాయి అనేసి గర్ల్ ఫ్రెండ్ నెంబర్ డిలీట్, గర్ల్ ఫ్రెండ్ 1, గర్ల్ ఫ్రెండ్ 2, గర్ల్ ఫ్రెండ్ 3 అన్ని డిలీట్, చాటింగ్ డిలీట్, వాట్సాప్ మొత్తం అన్ని చేసేసి మెమరీ కార్డ్ అంతా ఫార్మాట్ చేసేసి ఇచ్చాం మొబైల్. లాక్ కూడా ఓపెన్ చేయాల. ఫోన్ తీసుకొని, ఏం లేదురా ఇలాంటి మొబైల్ కొనాలనుకుంటా చూద్దామని. సరే ఒకరోజు ఫోన్ లో ఇంట్లో మాట్లాడుతుంటే వచ్చాడు. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు అంటే, లేదు నాన్న వేరే ఫ్రెండ్ అన్న. నాకు తెలుసురా నువ్వు ఆ పక్కింటి రంగనాథం గారు అమ్మాయికి లైన్ వేస్తున్నావు అంట కదా అంటే, నేను సారీ నాన్న సిగ్గుపడితే, వాడికి ఏముందిరా ఆస్తి ఈడ్చి కొడితే 2 లక్షలు ఉంది, పక్క సందులో కోటేశ్వరరావు చూడు కోటేశ్వరుడు, వాళ్ళ కూతురు లైన్ నేను దర్జాగా చెప్పుకుంటా. ఇంకా చిన్నప్పటి నుంచి నాకు మా నాన్న గొడవలు జరుగుతున్నాయి. ఏమైందంటే ఒక రోజు నైట్ తాగేసి ఇంటికి వెళ్ళా, చాలా కవర్ చేశా. యాక్చువల్ మా నాన్న పడుకుంటే ఎందుకు ఆ రోజు పడుకోలే. ఇంటికి వెళ్ళేసి నా అంతకు నేను కవర్ చేసుకుంటూ ఉన్నా. మా నాన్న వచ్చేసి, ఏరా ఏం తాగినావు అన్నాడు. తెలిసిపోయినట్టుంది అనుకోని, లేదు నాన్న ఏం తాగినావు? దగ్గరికి వచ్చి వాసన చేసి, బ్లెండర్ స్పీడ్ తాగినావు కదా. నేను ఇంత సంపాదిస్తా, నేనే చీప్ లిక్కర్ తాగుతాను, బ్లెండర్ స్పీడ్ తాగుతావరా నువ్వు? సరేనండి ఈసారి నీతో పాటు చీప్ లిక్కర్ తాగుతా, కూర్చోండి. ఒకరోజు గొడవ చాలా పెద్దదైంది. తండ్రి గొప్ప కొడుకు గొప్ప. నేను ఒకటి అడిగా మా నాన్నని, బల్బు కనిపెట్టిందోడు ఎడిసన్, నెక్స్ట్ వచ్చేసి ఫోన్ కనిపెట్టిందోడు గ్రహం బెల్. నాన్న ప్రపంచంలో మేధావులంతా వాళ్ళు కనిపెట్టారు కానీ వాళ్ళ నాన్నగారు ఏమీ కనిపెట్టలేదు. సో ఎప్పటికైనా కొడుకులే గ్రేట్. మరి మా మిల్కీ మహేష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయిలు ఫ్రెండ్స్ తో ఇంకా బాయ్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎలా భయపడతారో, ఇంకా అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా భయపడతారో చూపించు. ఇప్పుడు హర్రర్ సినిమాకి వెళ్ళారంటే పక్కన అమ్మాయిలు ఉంటే ఆడ ఏం రాకముందే చేతులు పట్టుకొని నడుస్తుంటారు. హర్రర్ సీన్ వస్తుంటది, ముందర సీట్ లో జాగ్రత్తగా చూస్తుంటాడు, వీళ్ళ అరుపులకి వెనక్కి ఎదురు చూస్తాడు, ఆడ సీన్ మిస్ అయిపోద్ది. అదే బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆడ సీన్ స్టార్ట్ ఏంటది, మొత్తం షర్ట్ అంతా ఇనిపోయి ఉంటుంది వాడికి. ఒక్కరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లుంటది తెలుసా, నువ్వు ఎంత పెద్ద హర్రర్ సినిమా వేసుకో, పాప్కార్న్ వేసుకుని తింటారు. ఈ పక్క బాయ్ ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టేస్తారు, నువ్వు ఈ మధ్య సరిగా చూసుకోవట్లే, బ్రేకప్. అబ్బా రవి ఈ రోజు బిస్కెట్. నెక్స్ట్ సుధాకర్ చెప్తాం. సుధాకర్ ఈ పక్క రవి అన్న సుధాకర్ మేము కొట్టుకొని వస్తుంటాం అనమాట. ఏం చేయాలరా అది ఏం హ్యాపీగా చూసుకొని ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే టైంకి గెట్టింగ్ స్లీపీ రా అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు అసలు మామూలుగా ఉండదండి, పొట్ట చెక్కలైపోతాయి. ఎందుకంటే కామెడీ, సూపర్ డూపర్ కామెడీ చేయడానికి ట్రై చేస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ది యూట్యూబ్ స్టార్ గాలిపరాల సుధాకర్.
యాక్చువల్ బాన్సర్ ఎందుకు పెట్టుకున్నానంటే నేను చెప్పే జోక్స్ ఈ మధ్యన ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోవడం ఏంటి సార్? మొన్నటి ఎపిసోడ్ లో 4-5 సూసైడ్ చేసుకున్నారు కదా. నేను ఇవాళ జోక్స్ చాలా కంటెంట్ చాలా పెద్దగా ఉన్నాయి. మీ కంటెంట్ ఎంత పెద్దగా ఉందో కనిపిస్తుంది. నేను ఈ కంటెంట్ గురించి మాట్లాడలేదు, నేను చెప్పే జోక్స్ గురించి చెప్తున్నాను. మనము చుట్టాలకు ఒకప్పుడు మర్యాద ఒక రకంగా చేసేవారు. ఒకరోజు మనం అంటే ఒకప్పుడు మర్యాద ఎలా ఉండదంటే చుట్టాలకి, వాళ్ళు ఇంట్లోకి రాగానే జోకులకి ఎవరు నవ్వట్లేదని నవ్వడానికి ఒకటి తెచ్చుకుంటా. లేదు అంత లేదు, వాడేం నవ్వడు. నవ్వకరా, ఓకే? వాడు అద్భుతంగా జోక్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్ నవ్వుతాడు, చూడండి. అయితే ఒకప్పుడు మనం చుట్టాలు ఎలా ఉండేవాళ్ళంటే ఇంటికి రాగానే మనం వాటర్ ఇచ్చేవాళ్ళం. తర్వాత నేను ఇంకా జోక్ చెప్పలేదు, కావాలని చేస్తున్నాడు. మంచిగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే వాడు రాగానే, చుట్టాలు రాగానే మనం అడుగుతున్నాం, సార్ మీ మొబైల్లో ఛార్జింగ్ ఉందా అంటే వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అలాగే మా ఇంట్లో వైఫై ఉందండి, దీన్ని యూజ్ చేసుకుంటారంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మన చుట్టాలు ఎలా ఉంది ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మనం ముందుకెళ్ళొచ్చు. సుధాకర్ రవి పడుకున్నాడు. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు ఇట్లా ఇట్లా తెలిసిపోద్ది. నాకు అర్థమైపోయింది వారా. లేదు ఇప్పుడు ఈ జోక్ అద్భుతంగా ఉంటుంది, నవ్వుతారు మీరు. నవ్వుతే లేస్తారా? బాగుంటే లేస్తా. భార్య అంటుంది భర్తతో, ఏమండి రోజు అలా మందు తాగి వస్తున్నారు కదా, మన డబ్బులంతా వేస్ట్ అవుతున్నాయండి, ఇది నిన్న బుద్ధిదా మీకు? భర్త అంటున్నాడు, ఆయన నీకు బుద్ధి ఉందా? నీకు నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకొని అవి వేసుకొని డబ్బులు వేస్ట్ చేయలేదా నన్ను అంటే భార్య అంటే ఎంత రెడీ అయినా ఎంత మేకప్ వేసుకున్నా నీకోసం కదండి, నేను మీ ముందు అందంగా కనిపించలే కదండి, పిచ్చిగానా? నేను కూడా ఫుల్ మందు తాగేది నీకోసమే, నా కోసమా? అదే నేను మందు అయినప్పుడు నువ్వు చాలా స్మార్ట్ గా అనిపిస్తుంది కదా, అందుకే అన్న లేచిండు. తర్వాత ఒకతను జాబ్ లేదు, అయితే ఏం చేయాలని అక్కడ ఒక సర్కస్ కంపెనీ కనిపించింది. ఆ సర్కస్ కంపెనీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి సరే నేను జాబ్ ఇప్పించాడు సార్ ప్లీజ్, మీ దాంట్లో నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. మనకి కోతి గెటప్ వేసి కోతి మాస్క్ తలిగించి సర్కస్ లో ఎంట్రీ చేశారు అని. వాడు మధ్య మధ్యలో సర్కస్ లో ఆ కోతి లాగా చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసేవాడు. అలా ఒక 2-3 డేస్ తర్వాత ఒకరు అనుకోకుండా వాడు పులి బోన్లో పడ్డాడు. వెళ్ళి పులి దగ్గరకు వస్తుంది, మనోడు కళ్ళు మూసుకున్నాడు, పులి దగ్గరకు వస్తుంది, కళ్ళు మూసుకున్నాడు. తీరా వచ్చేసి పులి వచ్చేసి ఒరే భయపడకరా, నేను రా మీ ఫ్రెండ్ని రాజేష్ అని చెప్పాడు. జోక్ అయిపోయిందా? మరి ఈ రోజు మా గాలిపటాల సుధాకర్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ మేమే ఇస్తాము, ఏంటంటే టంగ్ ట్విస్టర్స్. ఇప్పుడు మామూలుగా నేను ఒకటి చెప్తాను, నేను చెప్పింది ఆవిడ చెప్తా, చూద్దాం ఓకేనా? గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. ఇది ఫాస్ట్ చెప్పు చూద్దాం. ఫస్ట్ ఇచ్చేటోళ్ళు ఒక 5 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తారండి. రెడీ 1 2 3 ఫాస్ట్ గా. గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. గంపలో పందికప్పు గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. గంపలో పందిక గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. గంపలో కందిపప్పు, గంప. సరే ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి నేను వేరేది ఇస్తా, అదైనా చెప్పు. ప్రేమను ప్రేమించు ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమగా ప్రేమిస్తుంది. ఓకే కొంచెం. ప్రేమను ప్రేమించు ప్రేమ, ప్రేమకై ప్రేమించు ప్రేమను ప్రేమగా ప్రేమిస్తోంది. ఓరల్గా ప్రేమ. రెడీ? ఓకే టేక్ 1. రెడీ 1 2 3. ఇదంటారు గంపలో కందిపప్పు గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. గంపలో నిజంగా ఇక్కడ ఛాలెంజ్ అబ్బా. ఓన్లీ 3 people. ఎవరైతే కరెక్ట్ గా 5 సార్లు చెప్తారో
అలా గిఫ్ట్ చలో రెడీ ఎవరైనా ట్రై చేయండి. గంపలో కందిపప్పు గంప కింద పందికొక్కు గంపలో కందిపప్పు గంప కింద పందికొక్కు గంపలో పోయింది. Next, మైక్ తీసుకో, వెనకాల లేవు. గంపలో కందిపప్పు గంపలో Next, yeah. గంపలో కందిపప్పు గంప కింద పందికొక్కు 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 గంపలో కందిపప్పు గంప కింద పందికొక్కు. ఎస్ మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ భార్య ఎలాంటి సలహాలు ఇస్తే భర్తకు కోపం వస్తుంది. వైఫ్ వాళ్ళ హస్బెండ్ కి మీరు చాలా పొట్టిగా ఉన్నారు ఇంకా పొట్లకాయ రసం తాగండి అని చెప్పినప్పుడు మా ఇంట్లో విషయాలు ఎందుకు చెప్పాలి ఇప్పుడు? ఈ విషయం కాదన్న, మన ఇంటి విషయం. నువ్వు ఎంత పొట్లకాయ జ్యూస్ తాగినా ఇంకా అట్లనే ఉన్నావు. తుపాకీలో బుల్లెట్ కూడా నా అంతే ఉంటది. పర్ఫార్మెన్స్ ఎట్లుంటది? అవును, సంపుకుంటూ పోతుంది అందరినీ. నెక్స్ట్ పక్కావిడని చూడకు అని చెప్పినప్పుడు. ఇప్పుడు రచ్చరవి అనుకో, మీ ఆయన పక్కింటి అమ్మాయిని చూస్తుంటే నీ పక్కింటి ఆవిడని చూడాలి కదా. ఎవరే ఏం పని? పక్కన వాళ్ళని చూస్తే తోలిస్తా. తోలు లేకుండా తిరుగుతాను అందుకే. నెక్స్ట్ వావ్, యు నో నీ హెయిర్ మా మైకేల్ జాక్సన్ హెయిర్ ఇస్ సేమ్ టు సేమ్. అక్కడ షాంపూ పెడుతుంది, ఇక్కడ బట్టల షాప్ పెడుతుంది. చెప్పమ్మా. మీరు బ్లాక్ గా ఉన్నారు కదా, నాతో పాటు బ్యూటీ పార్లర్ రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. రచ్చరవి నీకే చెప్తుంది. నేను అద్దాలు పెట్టుకున్నా, నాకేం వినబడతలేదు. నెక్స్ట్ అస్తమానం అందరి ముందు తన అందాన్ని పోవడమని అన్నప్పుడు. నెక్స్ట్ భార్య భర్త మంచి కోరు చెప్తుంది, ఏమండి మీ మొబైల్ కి అమ్మాయిల కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, మీ మంచి కోరు చెప్తున్నా, లేకపోతే మీకు ఫుడ్ పెట్టి 2 కట్. అంత సీన్ ఉంది అనుకుంటున్నాను. ఫోన్ ఎత్తి ఎవత్తివే నువ్వు, ఏంది నా మొగుడుతో నీకేం పని? ఇంకొకసారి ఫోన్లు గిల్లు చేసినావు అనుకో, నీ ఫోన్ ఇరగొడతాను నీ. నెక్స్ట్ మై నేమ్ ఇస్ శ్రీను. ఆన్సర్ ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, నీ పేరు సీను కాబట్టి నీకే ఆ కప్పు. వెంట్రుకలు తెల్లగా అయిపోయినాయి కలర్ వేసుకోండి అని చెప్పి. నేను మాత్రం అట్లాంటి సలహా ఇయ్యను, ఎందుకంటే రవి ఆల్రెడీ కలర్ వేసేసుకుంటాడు. చెప్పండి పిట్టలదొర గారు. ఏమండి మీ దగ్గరికి రావాలంటే స్మెల్ వస్తుంది, డైలీ స్నానం చేయొచ్చు కదా అని సలహా నీ గురించి చెప్తా. ఎస్ రచ్చ రవి. అసలు సలహా ఏమండి? రెడీ నెక్స్ట్ టాపిక్. సినిమాల ప్రభావం యూత్ పై పడుతుందని ఎప్పుడు అనిపిస్తుంది? పంచ్ డైలాగ్స్ చెప్పినప్పుడు. ఒక్క డైలాగ్ చెప్పు. నువ్వు కాకిలో నలుపు చూస్తావేమో, నేను దాని రెట్టలో తెలుపు చూస్తా. కాకి నల్లగుందని అంటే నువ్వు రెట్టు ఎడబడ్డదా అని చూసుకో. నెక్స్ట్ చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఓవర్ ఎక్సైట్ అయిపోయి ఓవర్ రియాక్ట్ అవుతారు కదా, అప్పుడు కోపం. రచ్చరవి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? రచ్చరవి గురించే చెప్పిన ఇప్పుడు డిఫరెన్స్ నేను అవినాష్ చూపెడతాం. ఇంట్లో మీరు గర్ల్స్ ఉంటారు కదా, ఒక జిల్ల పురుగుని చూస్తారు. ఇంట్లో అయితే అమ్మా అమ్మా జిల్ల పురుగు అమ్మా అమ్మా జిల్ల పురుగు అమ్మా అని గట్టిగా అరుస్తారు. సినిమా తర్వాత ఎలా అరుస్తారు? ఇప్పుడు జిల్ల పురుగు వచ్చింది, అమ్మాయి మా అవినాష్. రెడీ అవినాష్, జిల్ల పురుగుని చూసావు, ప్లాస్టిక్ దే బాబు జిల్ల పురుగుని చూస్తే డైనోసార్ వచ్చింది. రెడీ శ్రీను. ఇగో తీసుకున్నాను, ఇగో పట్టుకో. పిల్లకి కాకుండా పిల్ల కుక్క పిల్లలు మచ్చిగా వేసుకోవడం. అది సినిమా ప్రభావం రా, సూపర్.
నెక్స్ట్ హస్బెండ్స్ ని వేలం పాటలో పెట్టడం. ఓకే, ఇక్కడ కాలేజ్ అమ్మాయిలు రవి అంటే బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి నా హస్బెండ్ అయినా సరే నేను త్యాగం చేసేసి వేలం పాట. శ్రీముఖి ఫ్రీగా ఇచ్చిన ఎవరు తీసుకోరు. టైంకి ఇంటికి రాడు కదా. లాస్ట్ ఆన్సర్. నార్మల్ గా సినిమాల ప్రభావం ఎలా పడుతుందంటే నార్మల్ గా బాయ్స్ ఉంటారు కదా, గర్ల్స్ ఉంటారు, ఇంకా నెక్స్ట్ టైం పడుతుంది. నార్మల్ గా బాయ్స్ ఉంటారు, నార్మల్ గా గర్ల్స్ ఉంటారు. గర్ల్స్ నార్మల్ గా రోడ్ క్రాస్ అయిపోయారు, నార్మల్ గా రోడ్ క్రాస్ అయిపోయారు. నార్మల్ గర్ల్స్ నార్మల్ గా రోడ్ క్రాస్ చేయాలి. ఎందుకన్నా అడుగుతున్నాం మనం పంచిపడ్డాక. రోడ్ క్రాస్ అయిపోయారు. నార్మల్ గా ఉన్న రోడ్ క్రాస్ చేయి. బాయ్ ఫ్రెండ్ కనిపించగానే పెద్దవాళ్ళు నార్మల్ ఉన్న బాయ్ ఫ్రెండ్. ఆన్సర్ ఏంటమ్మా? ఆన్సర్ చెప్పు. నార్మల్. బాయ్ నార్మల్ నార్మల్ చెప్పమ్మా. అమ్మాయిని పడగొట్టడానికి బాయ్స్ పెద్దవాళ్ళని రోడ్ క్రాస్ చేయించడం. వర్షం పడుతున్నప్పుడు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామని బాయ్ ఫ్రెండ్ అడిగాను. అది సినిమా ప్రభావం. లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు తీసుకెళ్ళలేదా సినిమాకి? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఓ షిట్ 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 షిట్. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా అంటే మన ముందుకు వచ్చేస్తున్నాడు రవి. జనరల్ గా మా స్టూడెంట్స్ కి ఎలా ఉంటదంటే పేరెంట్స్ ఊరు వెళ్ళినప్పుడే ఈపీ పని ఏదో ఒకటి చేయబుద్ధి. ఈవెంట్ పార్టీ, ఈవినింగ్ పార్టీ, ఏదో ఒక పార్టీ, ఇంట్లో పార్టీ, ఎంజాయ్ పార్టీ. పార్టీ కాదురా పార్టీ. పార్టీ. హలో పార్టీ అంటే మీకు నమ్మలే. పార్టీ అంటే వేరేదిరా. క్రేజీ అంటే స్టూడెంట్స్ అంటేనే క్రేజీ. మీరు అర్థం ఎత్తుకోవాలి కానీ వాళ్ళ తప్పులు ఏరుకొని బతకదు అంకుల్. యు నో వన్ థింగ్, మా డాడీ పెద్ద పీపీ. పీపీ అంటే ఏంటి? పవర్ఫుల్ పర్సన్. అట్లా చెప్పు. ఓకే, పవర్ఫుల్ పర్సన్ అంటే మా డాడీ ఎట్లా అంటే హిట్లర్ లాగా అన్ని బార్డర్స్ పెడతాడు. మాకు కూడా గోల్స్ ఉంటాయి. ఎలాంటి గోల్స్ అంటే గర్ల్సా గోల్సా? గోల్స్. మా డాడీ ముందు పెట్టిన గోల్ ఏంటో తెలుసా? 3 months నుంచి నేను అడుగుతున్నా, డాడీ నాకు మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే కొనిట్లే. ఏం ఫోన్? ఆల్ రైట్ చేతిలో నడిచే ఫోన్. అది పెద్ద రైడ్ చిన్న రైడ్ లా ఆండ్రాయిడ్ కాదురా, ఆండ్రాయిడ్. ఈ అంకుల్స్ తప్పులు ఏరుకొని బతకడమే. నాకు యాపిల్ న్యూ వర్షన్ కొనిస్తే ఇంట్లో ఉంటా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోతా అన్నాడు. సాయంత్రం లోపు ఇంట్లో ఫోన్ ఉంది. వాళ్ళ బాధలు నాకు అనవసరం. మాకు కావాల్సింది ఫోన్. వీఆర్ క్రేజీ. క్రేజీ అంటేనే యూత్ అంటేనే క్రేజీ. యాక్చువల్ గా మా యూత్ కు, మా స్టూడెంట్స్ కు అమ్మ చేసిన ఇడ్లీ కన్నా ఇరానీ హోటల్లో చాయ్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఆ కప్పు సరిగ్గా గడగడు, అది చాలా టేస్టీగా ఉంటుంది. అంకుల్ మీకు తెలియక అడుగుతా, మీ యూత్ చెడిపోయారు అంటారు ఈ అంకుల్ ఆంటీలు. చెడిపోయింది మేము మా వలన, మీ వల్ల కదా. నేను ఇంత నల్లగా పుట్టిన మా నాన్న సంక దింకకుండా పెంచిండు నన్ను. నడిపించే వయసులో ఎత్తుకొని పెంచితే ఆ నడవడం రాలే, డైరెక్ట్ దిగంగానే డాన్స్ వచ్చింది. ఇప్పుడు శ్రీముఖి ఆంటీ వయసులో స్టూడెంట్స్ ఎలా ఉండాలో చూపిస్తా. అప్పుడు బుక్స్ ఇలా పట్టుకునేది, లంగాలు జాకెట్లు పెద్ద పెద్ద గుట్టించుకునేది. ఆ రోడ్డు మీద నడిచేటప్పుడు సగం రోడ్డు ఉడిచేది ఇల్లే. ఇప్పుడు ఎక్కడ రన్నిస్ అట్లే కదరా, గాలికి వీలెక్కడ కూడా పట్టుకొని. అప్పట్లో వీలు ఉడుచుకుంటే పోయేది ఎలా? తల కిందకి పెట్టుకొని నడిచా. హలో, నీ గురించి చెప్పా. అందరూ అలాగే పోయేది, నువ్వు మాత్రం ఇలా పోయేది. ఇంకొంతమంది ఉండేది ఏదో నిజంగా వాళ్ళేదో రూపాయి పడిపోయినట్టు, కింద పడిపోయిన వస్తువు ఏరుకున్నట్టు నిజంగానే పోయి క్లాస్ రూమ్ లోకి వచ్చినాక ఎగ్జామ్ సెంటర్లలో అప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉండేదంటే, దేవుడా నేను చిట్టీలు పట్టుకోబోతున్నా, ఇది తప్పని తెలుసు కానీ దొరకకుండా చూడు దేవుడా, మా అమ్మ నాన్న చాలా కష్టంలో ఉన్నారు, నేను చదవలేకపోయినా, రాత్రి బోళ్ళని నేనే దోవినా అని మొక్కేది. ఎంత జాగ్రత్తగా మొక్కేది. ఇప్పుడు మొక్కుతాడు వాడు. ఇలాంటి అమ్మాయిలు, దేవుడా
నేను చిట్టీలు పట్టుకుపోతున్నా, అవి ఎక్కడెక్కడ పెట్టినా గుర్తులేదు, అవి ఎక్కడెక్కడ పెట్టినా గుర్తుకొస్తే చాలు నేను ఎగ్జామ్ పాస్ అవుతా. ఇలా ఒకప్పుడు చిట్టీలు ఎలా కొట్టేది అబ్బాయిలు జనరల్ గా, పాపం సలహాలు దాచుకోవడానికి 2-3 సెంటర్లే, ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ, ఒకటి కష్టపడితే ఇక్కడ లో జేబులో 2-3 పాయింట్స్. ఈ ఆడల్లో పాయింట్స్ ఉంటాయి బాయ్, చాలా డిఫరెంట్ ప్లేస్. శారీ కట్టిలు అనుకో, ఒక శారీ ఇక్కడ లంగం మీద ఉంటాయి కదా, అక్కడ స్లిప్ అతికి ఇచ్చేది ఒక ఆమె, శోభా మేడం అని నాకు బాగా గుర్తు. ఎగ్జామ్లలో ఆమె సరే మేడం ఏం చేస్తున్నావు, చిట్టి కొడతాను సప్పెట్టు, చిట్టి కొడతాను సప్పెట్టు అని రాసుకునేది. వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ లోకి స్కట్లు ఎందుకు ఎక్కిపోతారు చెప్పు? అక్కడే ఉంటది మతలబ్ అంట. స్కట్ చూసిన పాపం పోరి దగ్గర ఏమున్నది తాగడానికి అని చెప్పి వాడు ఎగ్జామర్ అక్కడక్కడ తిరిగాడు. వీళ్ళు జస్ట్ ఇలా జరుపుతారంటే ప్యాసేజ్లు క్వశ్చన్లు ఉంటాయి ఆడ. పారాగ్రాఫ్లు పేజీలు కూడా ఉంటాయి. ఒకప్పుడు చిట్టీలు కొట్టాలంటే బెంచ్ కింద బబ్బులు కింద తిని పెట్టేది. ఒకప్పుడు బబ్బులకు అలవాట్లేదు, వాళ్ళకి ఎగ్జామ్ కోసమే తిరుండేది. ఎందుకు నవ్వులుతున్నవే అంటే ఇంకా గమ్ము బాగా అవుతుంది, మా రవి చెప్పిండు. ఇప్పుడు అలా ట్రెండ్ లేదు, ఇప్పుడు ఓన్లీ చీటీలు, వాట్సాప్లు, మొబైల్. వీళ్ళు గోర్లు వేస్తారన్న, పెద్ద పెద్ద గోర్లు, ఒక్కొక్క గోరు మీద 2 ఆన్సర్లు ఉంటాయి. ఈ గోర్ల మీద 2 ప్యాసేజెస్, అదే 2 పారాగ్రాఫ్. అసలు ఈ గెటప్ అవసరమే లేదు, వేసుకున్నా వేసుకోకపోయినా అలాగే ఉంటాడు. పిట్టల ధర గెటప్ లో వచ్చేస్తున్నాడు మన ముందుకి విక్టరీ వెంకీ. అందరికి దండాలు. అది ఆయుష్మాన్ బావ, మీ ఆయుష్ కూడా నేనే మోసుకొని చల్లగా 100 ఏళ్ళుంటా. ఇక ఈ పటాస్ అనే ప్రోగ్రామ్ ఉన్నది తెలిసిందా? ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మంచి స్టాండప్ కామెడియన్ కావాలి, ఖతర్నాక్ ఉండాలి, వాడు ఏతనే మొత్తం కడుపులో పేగులని బయటకు వచ్చి వాడాలి, అంత బాగా నవ్వించేటోడు కావాలని సీముకి పోయి రవికి చెప్తే, రవి వచ్చి సంతుకు చెప్తే, ఆయన కేసీఆర్ గారికి ఫోన్ చేసి మంచి కమెడియన్ కావాలంటే ఆయన చంద్రబాబు గారి రికమెండేషన్ మీద పిఎం కు ఫోన్ చేస్తే, ఆయన రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాస్తే ఆయన కాష్టపోయి అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ కు చెప్పి అక్కడ నుంచి చైనాకు మెయిల్ చేస్తే, చైనా వాళ్ళు మొత్తం చిన్న డబ్బాలు అదేంటిది కంప్యూటర్ లేచి ఆ డబ్బును అటు ఇటు కొడితే ఏడనో లేడు మందమారన్న ఊర్లు ఉన్నాడు అని చెప్తే అప్పుడు మా ఇంటికి ఫోన్ చేసిరు దొరా. ఆ ఫోన్ కూడా మా ఇంటికి ఎట్లా వచ్చింది అనుకున్నారు? ఫస్ట్ ఫోన్ కొడితే అది పాకిస్తాన్ బార్డర్ పోయి అటు నుంచి అటు రాజస్థాన్ పోయి అటు నుంచి వచ్చి నేనున్న గుడిసెలకు వచ్చి. మహారాజా మన దాంట్లో కొన్ని పిట్టలు ఉన్నాయి, ఆ పిట్టల గురించి నేను కొన్ని చెప్తా. ఒక పెద్ద పిట్ట ఉన్నది మన పటాసులా, అది కామెడీ చేయమంటే కళ్ళతో బెదిరిస్తుంది మహారాజా. కళ్ళతోనే కాదు, మొత్తం కప్పలెక్క నోరు తెలిసి తెరిచినప్పుడు లేపి పట్టమని వేసి ఉండగా నా గన్ను అప్పుడప్పుడే పనిచేస్తుంది మహారాజా. ఇంకో పిట్టు ఉన్నది మహారాజా, పని తక్కువ పనితనం ఎక్కువ, ఏదో చేతను అనుకుంటది ఏది చేయది. అది ఏం పిట్ట అంటే వసపిట్ట మహారాజా. పొద్దున మొదలు పెడితే సాయంత్రం అయిన అని అర్థనే ఉంటది మహారాజా. అప్పుడప్పుడు ఇట్లా తోకుంటుంది మహారాజా. ఆ పిట్టే పిట్ట మహారాజా, మన రత్నరావి పిట్ట మహారాజా. ఇక బురక పిట్టలు ఉంటాయి మహారాజా, ఇక్కడ ఉంటే ఈయనే ఉన్నట్టుంటది, అక్కడ ఉంటే ఆడనే ఉన్నట్టుంటది. అచ్చ మన గెటప్ సీన్ గాని. అవును, ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు నీతోనే ఉంటది, జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత రష్మితో ఉంటది, బయటికి వెళ్ళిన తర్వాత వేరే పిట్టతో ఉంటది మహారాజా. ఇప్పుడు ఒక పాల పిట్ట గురించి చెప్తా మహారాజా. అందానికి అందం, మాట్లాడిందంటే ముత్యాలే, నడిచిందంటే నవరత్నాలే. ఆ పిట్ట నేనే పిట్ట. ఇక ఇంకొక పిట్ట ఉంటది దొరా, అది అట్టి పిట్ట కాదు, గుర్రం పిట్ట. అంటే కొన్ని చోట్ల దీన్ని వడ్రంగి పిట్ట అని కూడా అంటారు. ఆ గుర్రం పిట్ట అరిసేటప్పుడు ఎట్లుంటది తెలుసా?
అనేసరికి చెట్టుకి ఇంత పెద్ద తొర్ర పడుతుంది మహారాజా, చెట్టుకి ఇంత పెద్ద తొర్ర పడుతుంది మహారాజా. ఆ తొర్ర అది మన గుర్రం పిట్ట ఒక్కసారి అదే నవ్వు అవినోద్ చేస్తాడు. అవినోద్ ఏ ఇంకా ఇంకా దారుణంగా ఉంటావు. రెడీ అవినాష్. తొర్ర పిట్ట ఎగిరిపోయిందా? మై గాడ్, మైకేల్ జాక్సన్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. యాక్చువల్లీ మైకేల్ జాక్సన్ అభిమాని, ఒక ఫ్యాన్, సేమ్ యాస్టీస్ అతనే ఉండి హైదరాబాద్ పుడితే ఆయన ఎలా చేస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కంటెంట్ ఈరోజు. ఇతని పేరేంటంటే అతని ఊర్లో మేకల జయకిషన్ అంటారు. మేకల జయకిషన్ అంటారు. యాక్చువల్ మేకల జయకిషన్ మేకల్ జాక్సన్ అని పిలుస్తున్నా అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, మైకేల్ జాక్సన్ అని పేరు పెట్టుకోండి. ఇంకా ఇదే మైకేల్ జాక్సన్ మన శ్రీముఖిని ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. పిచ్చి హాస్పిటల్ కి దారి ఏది అని అడుగుతున్నాడు. శ్రీముఖి, శ్రీముఖి నువ్వు వస్తుంటే తెలుసా, నువ్వు ఎంత బాగుంటుంది తెలుసా, ఐ లవ్ యూ. ఇలా ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు పిక్చర్లను ఒక్కసారి చూసాడు. ఇద్దరు పిక్చర్ ఇంకో పిక్చర్ ఇస్తే ఎలా ఉంటుంది? మైకేల్ జాక్సన్ గారు సాయి కుమార్ గారి ఫ్యాన్ అయితే ఎలా ఉంటుంది? కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి బతుపాలైతే కనిపించే 4వ సింహమేరా పోలీస్ పోలీస్ పోలీస్. ఇదే మైకేల్ జాక్సన్ దగ్గర ఒక లోకల్ మైకేల్ జాక్సన్ వచ్చి డాన్స్ నేర్చుకోవడానికి వస్తే ఎలా ఉంటుంది? నమస్కారం. అదే మీద డాన్స్ నేర్చుకుందామని అప్లికేషన్ ఇచ్చాను. డాన్స్? Which dance you want? Moonwalk. Moonwalk. Go moon. Go moon. Sir, I want to learn dance. You want to learn dance? Yes. She's already dancing. Dancing. Oh, right. Sir, slow mo. Slow motion, okay. Sir, let me dance. I will do slow motion. Okay, slow motion. I will do. You think you feel you have a piles. Look around like this. Head like this. Sir, we don't have that hair, no. Huh? How? Take this bochu. Take this bochu. Shake like that. Huh? Come slowly. Like this. Oh my God. Hey, you doing like Musavida. You cricket aada? Cricket aad now, no? Cricket ఈ ball tagli means coming that. Like. Like this ball, and puts out. Okay, come on, right. Ready. 1, 2, 3. Out. No empire, no. Hey, one ball put here. 1, 2, 3, shoot! Sir, that empire will do. No, out. My ball came first. One, last. Let's go for take. Ow!
ఫస్ట్ బాల్. అరే నీ అయ్యా అట్లా కాదని దండం పెడతా, ఎందుకు నన్ను సాగుతావు? ఇప్పుడు అమ్మా యు పుట్ బాల్ ఫ్రమ్ దేర్. పుట్ బాల్. బాల్ వేస్తాను, దండం పెడతా. You put, sir, I will learn. right. Now this on. How will come? సూపర్ మచ్చి సూపర్ మచ్చి. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ గుర్తుంది కదా, పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి అందరూ రెడీగా ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో మనకి సెల్ ఫోన్ మీద కోపం వస్తుంది? నీలాంటి అందమైన అమ్మాయి దగ్గర నా నంబర్ ఉన్నా కానీ ఫోన్ చేయకపోతే కోపం వస్తుంది. నెక్స్ట్, సో ఇఫ్ యు ఆర్ డౌన్లోడింగ్ సంథింగ్ అండ్ అది 99 వరకు లోడ్ అయిన తర్వాత క్యాన్సిల్ అయిపోతే కోపం వస్తుంది. ఏం డౌన్లోడ్ చేస్తాను? మన మగవాళ్ళు మావి చిగురులు. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మెసేజ్ వస్తే ఫోన్ పైన అందులోనే టెక్స్ట్ బుక్ నుంచి ఫోటోలు తీసుకొని జోబులో పెట్టుకుని అవే తీసి కాపీ కొడతారు కదా మీరు. వెరీ గుడ్. నెక్స్ట్, స్కైప్ లో నా బాయ్ ఫ్రెండ్ కిస్ ఇచ్చే టైంకి స్విచ్ ఆఫ్ అయిపోతే నాకు చిరాకు వస్తుంది. ముద్దే పెట్టు ముద్దెలాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడేటట్టు అమ్మా. అన్ని నీ పోలికలు రే, అది చూడు. నెక్స్ట్, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు డ్యూయల్ సిమ్ లేకపోతే చిరాకు వస్తుంది. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. నెక్స్ట్, ఒక్క ఫోన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు వేరే ఫోన్ కి ఇంకొక బాయ్ ఫ్రెండ్ కాల్ చేసిన. ఎన్ని ఫోన్లు ఉన్నాయా మన దగ్గర? ఉంటాయో కొన్ని కొన్నా? రవి అన్నకి 100 మెసేజ్ చేసి అన్నకు 3 చొక్క మెసేజ్ చేసేటప్పుడు ఫోన్ లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోతే మస్తు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు రియాలిటీ మాట్లాడడం అంత అవసరమారా? కాదన్నా, మనోడు శివ ఇస్ అ వెరీ గుడ్ లిరిక్ రైటర్. బాగా అంటే డెప్త్, ఇక గుండెకి రూట్స్ ఉంటే అవి కూడా కదిలిపోతాయి అనమాట. ఆల్రెడీ తన కోసం రాసుకొచ్చేసానన్నయ్య. రాసా చెప్పు. నేను అమ్మలా చూసుకుంటానని నేను చెప్పను, కానీ మీ అమ్మ నాన్నని మర్చిపోయేంతగా ప్రేమిస్తా. ఒక్క మాటలో నా ప్రేమ ఎలాంటిదో చెప్పనా? మా అమ్మ నన్ను కన్నప్పుడు ఆమె కళ్ళల్లో ఎంత నిజమైన సంతోషం ఉందో నీ మీద నాకుంది అంతే నిజమైన సంతోషం. ఐ లవ్ యూ. ఎంత ప్రేమ ఏంట్రా నా మీద నీకు? థ్యాంక్ యూ సో మచ్ శివ, ఐ లవ్ యూ టూ. ఇది నా సోఫా మీద ఇలానే ఉంటుంది. దండేద్దామా దానికి? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శివ, థ్యాంక్స్ అ లాట్. నెక్స్ట్, మనం ఎవరికైనా మెసేజ్ లో ప్రపోజ్ చేసి వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఫోన్ హ్యాంగ్ అయితే. ఫేవరెట్ హీరో ఎవరు? అఖిల్. మా రవిలోని అఖిల్ని చూసుకో. అఖిల్ని చూసుకొని ఒకసారి మా అఖిల్ కి ప్రపోజ్ చేయి. రెడీ అయితే నేను అఖిల్. నా కొడుకు. నువ్వు అట్లనద్దు, నా కొడుకు అనాలి. హే అఖిల్, I've lost my surname, can I use yours? I've lost my surname, can I use yours? నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అయినా. బట్ ఐ లవ్ యూ. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడని వెయిట్ చేస్తున్న యాంగ్జైటీలో కస్టమర్ కేర్ కాల్ చేస్తే చాలా కోపం వస్తుంది. ఇలా కూడా అవుద్దా? రాగా బాయ్ ఫ్రెండ్ కోసం ఎగ్జైట్ గా వెయిట్ చేస్తుంటే కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఏం చేయాలి వాడుతో? ఏం చేయాలి వాడుతూ అంటే ఆప్షన్స్ ఉంటే చేద్దామనే. లెట్స్ గో టు ద సెకండ్ టాపిక్. లావుగా ఉండడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి? ఒక 100 పెళ్లి చూపులకు వెళ్ళినా గానీ వాళ్ళకి పెళ్లి అవ్వదు, ఎందుకంటే లావు ఉంటారు కదా, ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోరు వాళ్ళు. కానీ వాళ్ళ మనసు, నాకు తెలుసు శ్రీముఖి మనసు.
నెక్స్ట్ ప్యాంటే సైజ్ దొరకదు. ప్యాంట్ లోపల సైజ్ కూడా దొరకదు. పటాస్ షోలో ఇట్లాంటి వాళ్ళు కూర్చుంటే కంఫర్టబుల్ లేదన్న. అరే డార్లింగ్ ఒక్కసారి నిల్చో, బాహుబలి వచ్చాడు. నానా నీ గురించి ఏమంటా, ఒక్కసారి పైకి రా. మీరిద్దరు దగ్గర ఉండండి, ట్విన్స్ లాగా లేరు. తీన్ మంది డాన్స్ చేస్తాను. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ కబరబెట్టి మమ్ము కబరబెట్టి. కాదు ముందే కాదు ఇట్లా దుంకినో అది లేచింది పట్టుకో. తమ్ముడు మేనేజర్స్ చూస్తే మనకి బిల్ వేస్తారు, నువ్వు వెళ్ళిపోతుంది. పరిగెట్ అస్సలు కనబడదు. నెక్స్ట్ ఎవరన్నా హగ్ చేసుకుందామన్నా కిస్ చేసుకుందామన్నా సగంలో ఆగిపోతాం. చేతులు జాయిన్ అవుతా, కష్టం జాయిన్ చేయి. కలుపు చేతులు కలుపురా. కానీ అదే వీడు ఎట్లా కలుపుతారు చూడ. నువ్వు అడుగు. హానా నేను ఎక్కడో చూసా. లైవ్ బాయ్ నువ్వు ఇట్రా. జోక్ చెప్పడం ఎప్పుడన్నా నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నాను. ఇప్పుడు మా కోసం జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. ఒకడు ఉంటాడా నువ్వు? నేనుంటా. రాజు నేను పరుగు పందాలు పార్టిసిపేట్ చేద్దామని పోతా. ఏం పందాలు? పరుగు పందాలు. రన్నింగ్ రేస్. పరుగు పందాలనా? రన్నింగ్ రేస్ కాదు. ఓ పరుగు పందాలా? ఆటోని పిలుస్తా, ఆటో అంట. ఇంకోసారి పిలుస్తా. పరుగు పందెంలో ఆటో ఎందుకు వచ్చింది? పరుగు పందాలు పోవాలిగా, ఆటోకి పోవాలి. పరుగు పందాలు పోయి కప్పు కొడతాడు. వాళ్ళ డాడీ ఫోన్ చేసి, హలో నాన్న చెప్పురా నాన్న, నేను పరుగు పందాలు కప్పు కొట్టేశానన్నా. వా ఎంత మంచి పని చేసిన, బస్సులో నా పేరు నిలబెట్టినారో నువ్వు అంటాడు. ఇప్పుడు ఏడున్నా నాన్న? కొట్టేశానన్నా, జైల్లో ఉన్నా. అదేంద్రా కొట్టేశా అని చెప్పా కానీ గెలిచినని చెప్పలేగా నాన్న. మొన్న బస్ స్టాప్ పోయి నాన్న, పోయి బస్ స్టాప్ లో నించిన పోరింది, ఆడ నించుంది. శ్రీముఖి ఉంది. శ్రీముఖి కాదన్నా, మంచి అందమైన పోరండి. ఏమో యాదమ్మ ఏడ నించినావు ఏమన్నా? యాదమ్మ పోరేంద్రా? యాదమ్మ పోరి కాదానా? ఓకే చిన్నప్పుడు యాదమ్మ కాదు, పెద్ద అయినా యాదమ్మ. ఏమో యాదమ్మ గిడ నించినావు ఏంది సంగతి అన్న? ఏం లేదురా బాయ్, బస్సు గురించి నించున్నా గిడ అంటే. యాదమ్మ పోరి అన్నావు కదా, యాదమ్మ గొంతుందా? అనా యాదమ్మ ముసలి. మళ్ళీ మంచి పోరన్నావు కదా, అందమైన పోరన్నావు కదా. పెళ్లి కాలేనా ఇంకా? ఏం వెంకటలక్ష్మి గిడ నుంచి నువ్వు అన్న? వెంకటలక్ష్మి వర్రా ఇప్పుడు? యాదమ్మ అర్థమైతే అన్న. అరే నీ ఇష్టం ఆరా పేర్లు మారుస్తున్నావు, యాదమ్మనే. ఏం యాదమ్మ గిడ నుంచి నువ్వు అంటే ఏ పోరా పాడుకో అన్నది. అవు యాదమ్మ ఈ మధ్య ఏం మసగా అనిపిస్తున్నావు, ఏం వాడుతున్నావు ఏంది ఇస్తాను? నేనేం వాడా, నేచురల్ బ్యూటీ నాది. మీ అమ్మ ఏదో ఒకటి వాడే చూడే చచ్చిపోతున్నామా అన్న. ఏం మా డాడీ చెప్తా పాడుకో, అట్లా ఇట్లా మాట్లాడకున్నావా? యాదమ్మ ఇంకోటి చెప్పడం మనిషి ఏంటి? ఐ లవ్ యూ. ఏమో పాడుకో, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? దేర్ ఐఎమ్ యూజింగ్ వాట్సాప్ అన్న. వాట్సాప్ చేయక. సరే మంచి పని చేసినావు కానీ ఇంకోటి చెప్తా, పటానికి పూలు వేసిపో. ఇంకోటి వస్తుంది లాస్ట్ ఒకటి పేలుతుందా? నవ్వొస్తుందా? రాదు. మరి ఎందుకురా? చెప్పి చూస్తాను. చెప్పి నవ్వొస్తారా? అదా నాకు వస్తాయి. It's time for some punishment.
పటాకాలో ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది అని చెప్పాం. బాయ్స్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది, గర్ల్స్ స్ట్రెంత్ కొంచెం తక్కువగా ఉంది. అయితే మనం చాలా సింప్లిఫై చేసి ఈరోజు పనిష్మెంట్ ఏం చేద్దాం? వీళ్ళని గర్ల్స్ అనుకుందాం, వీళ్ళని బాయ్స్ అనుకుందాం. సింపుల్. అమ్మాయిలు అద్భుతంగా చేసే ర్యాంప్ వాక్ ని అబ్బాయిలు చేయబోతున్నారు. సో ముందుగా అబ్బాయిలు ఏం చేస్తున్నారో నేను చూపిస్తాను. ఓకే, సో మ్యూజిక్ ప్లీజ్. ఎవరు ఫస్ట్ చేస్తారంటే ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామా నీ హంస నడక ముందర రేపకే నా గుండెలో తడతడ. అరే ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే. నిలువబే బాలు కనుల దాన్న వయ్యారి హంస నడక దాన్న నీ నడకల హొయలున్నది జాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. నా మాటే వింటారా, నేను అడిగిస్తారా, నా మాటే వింటారా. నడక చూస్తే వయ్యారం పులుకు చూస్తే సింగారం కొడుకు చేతు పల్లారం కుమారం. నిలువబే బాలు కనుల దాన్న వయ్యారి హంస నడక దాన్న నీ నడకల హొయలున్నది జాన. మరి అమ్మాయిలు ఏం చేస్తారు అనేది చూపించబోతున్నారు దిర్రావి బాయ్. ఎందిర ఓరి బొమ్మరిది దిక్కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. పొద్దుగల లేవనంటది దస్సు గ్యారబారదాకమంటది ఆ కూర ఉండనంటది పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది. పొద్దుగల లేవనంటది దస్సు గ్యారబారదాకమంటది ఆ కూర
ఉండనంటది పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది అత్తెడతానంటే పడదంట కొడతానంటే పోతదంట నేనెట్ట ఎగేదిరో ఎందిర ఓరి బమ్మరిది తిక్కలదిర నీ అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క పొద్దుగాలలేమనంటది బస్సు కారబార దాకా వద్దది ఆ కూర బువ్వ ఉండనంటది పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది